విద్యార్థి పెట్టిన ప్రశ్న ఏంటంటే స్వధర్మం పరధర్మంకు మీనింగ్ చెప్పండి అమ్మగారు అని పెట్టారు. యాక్చువల్ గా రోజు క్లాస్ లో ఈ స్వధర్మం చెప్తున్నాం, పరధర్మం చెప్తున్నారు, అయినా ప్రశ్న అడిగారు కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఆత్మ యొక్క స్వధర్మము, ఆత్మ నిరాకార జ్యోతి స్వరూపం అంటే ఒక వెలుగు అది. సో ఆత్మ యొక్క స్వధర్మము, ఒరిజినల్ క్వాలిటీస్ ఏంటంటే శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖం, ఆనందము, శక్తి. సో ఇది స్వధర్మం. సో ఈ స్వధర్మాన్ని వీడు మనం పరధర్మంలోకి వచ్చేసాం. ఏ రకంగా వచ్చేసాము? నేను దేహాన్ని అనుకోవడం వల్ల స్వతహాగా పరధర్మంలోకి వచ్చేసాం. ఈ రోజు ఇట్లా బ్రీఫ్ గా, కానీ ఇది ఏంటంటే ఒక రోజులో చెప్పే జ్ఞానం కాదు ఇది. సో కాబట్టి కంటిన్యూస్ గా వింటూ ఉండాలి. సో పరధర్మం అంటే ఏంటా అన్నది ఇదిగో ఇక్కడ మళ్ళీ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. సో ఈ కామము అని అంటే సాధారణంగా దీని అర్థం కోరిక. అంటే కోరికలే ఉండొద్దా అని అంటారు. మేము అందుకే అదే చెప్తాము. ఇప్పటికి చాలాసార్లు చెప్పాము. ఉదాహరణకి డబ్బే ఉందనుకోండి, డబ్బు సంపాదించడం తప్పు కాదు, అదొక పవిత్ర కార్యం. డబ్బు సంపాదించకపోతే ఈ రోజు మన మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది? ఏం తింటాము, ఏం బట్టలు వేసుకుంటాం, ఎక్కడ ఉంటాం? కానీ ఆ చేసేది అన్నది ధర్మ మార్గంలో చెయ్యాలి. సో చెప్పేవాళ్ళు ఎలా చెప్పేశారు? ఆధ్యాత్మికం అంటే కోరికలే లేని స్టేజ్కి వచ్చేసేయాలి అని అంటే నిజమే. కోరికలే లేని స్టేజ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే పబ్లిక్ అంతా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారు. అమ్మ కోరికలే ఉండొద్దంట, అది ఎట్లా సాధ్యం, మన వల్ల సాధ్యం కాదు, అది సన్యాసులకు అయితే వీలవుతుంది, ఎందుకంటే వాళ్ళు అన్న వదులుకొని వెళ్ళిపోయారు అన్నాడు. యాక్చువల్ గా రాంగ్ గైడెన్స్ అది. ఈ రోజు కోరికలే లేని ఇచ్ఛా మాత్రం అవిద్య అని ఒక వాక్యం విని ఉంటారు. ఆధ్యాత్మికంగా మనం వినేటప్పుడు ఇచ్ఛా మాత్రం అవిద్య స్థితికి రావాలి అంటారు. ఇచ్ఛ అంటే కోరిక, ఇచ్ఛా మాత్రం అవిద్య అంటే అసలు తెలియదు అసలు కోరిక అంటే ఏంటో. సో ఆ కోరికే లేని స్టేజ్కి రావాలి అని అంటే ఈ పద్ధతి ఏదైతే స్వధర్మంలోకి రావాలి. సో స్వధర్మంలోకి వచ్చి కర్మలు ఆచరించినప్పుడు, మనస వాచ కర్మన ఆచరించినప్పుడు మనం ఏవైతే కావాలి అని కోరుకుంటున్నామో, ఆరోగ్యము, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అంటారు కదా. సో ఈ ఆరోగ్యము, వెల్త్, సంపద, ఆ తర్వాత సంతోషము, అవి యాక్చువల్ గా వెతుక్కుంటూ వస్తాయి. మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మనం విధిని కరెక్ట్ గా పాటించకపోవడం వల్ల వాటి కోసం పరిగెడుతున్నాం.